తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నైట్ టెంపరేచర్లు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో పొగమంచు కమ్మేస్తుంది. మొత్తంగా 30 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మరో 3 ఖమ్మం, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో నైట్ ఉష్ణోగ్రతలు 15 నుంచి 16 డిగ్రీల మధ్య రికార్డు అవుతున్నాయి. ఇక అత్యల్పంగా ఆసిఫాబాద్ లోని సీర్పూర్లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు చలి తీవ్రతపై యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తక్కువగానే అంటే 30 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నైట్ టెంపరేచర్లు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఇక ఏజెన్సీ ఏరియాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పొగమంచు కమ్మేస్తుంది. మొత్తంగా 30 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఇక మరో 3 జిల్లాలు ఖమ్మం, వనపర్తి, సూర్యాపేటలో నైట్ ఉష్ణోగ్రతలు 15 నుంచి 16 డిగ్రీల మధ్య రికార్డు అవుతున్నాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్ లోని సీర్పూర్లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మరో 3 రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు చలి తీవ్రతపై యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తక్కువగానే ఉంటే అంటే 30 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, ఆదిలాబాద్ లో చలి తీవ్రత ఎలా ఉంది? అక్కడ ప్రజలు చలి తీవ్రతపై ఏమంటున్నారు? జోషి. వెన్నెల, ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఉష్ణోగ్రతలు చాలా అత్యల్పంగా నమోదు కావడం అనేటటువంటిది చాలా దశాబ్దాలుగా ఇక్కడ పరిపాటిగా ఉన్నటువంటి విషయమే. అయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇటు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో జనాలకు చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి గత 2-3 రోజుల క్రితం వరకు సాధారణంగా ఉన్నటువంటి అంటే చలికాలానికి సంబంధించి సాధారణంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ఒక్కసారిగా పడిపోవడం అనేటటువంటిది ఇక్కడ జనజీవనాన్ని పూర్తిగా ఉగ్గిరిబిగి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పగటి వేళల్లో ఉండేటటువంటి ఉష్ణోగ్రతలు కొంత సాధారణంగా నమోదవుతున్నప్పటికీ కూడా సాయంత్రం నుండి సూర్యాస్తమయం నుండి ఉదయం దాదాపుగా 8-9 గంటల వరకు కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఏకంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో కెరమేరి లాంటి మండలాల్లో దాదాపుగా 10-11 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. అలాగే రాబోయే మరో 2-3 రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఇంతకంటే కొంత తీవ్రంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి వారి హెచ్చరికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు మరింత కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఇటు భీంపూర్ కావచ్చు, ఇటు సిరికొండ లాంటి మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో 10 లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారుల సూచనల ద్వారా తెలుస్తుంది. రైట్ జోషి, థ్యాంక్ యూ.
హైదరాబాద్ లోని ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్ర నగర్, పటాన్ చెరువు, ఇక హయాత్ నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ ఔటర్ లో కూడా 15 డిగ్రీల కన్నా తక్కువగా రాత్రి టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. అత్యల్పంగా రాజేంద్ర నగర్ లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. సిటీలోని మిగతా ప్రాంతాల్లోనూ 18 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ చలికాలం అంతా రాత్రి ఉష్ణోగ్రతలు ఇదే రేంజ్ లో నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తక్కువకు పడిపోయే ఛాన్స్ ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్ లోని ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్ర నగర్, పటాన్ చెరువు, హయత్ నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ ఔటర్ లో కూడా 17 డిగ్రీల కన్నా తక్కువగా రాత్రి టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. అయితే అత్యల్పంగా రాజేంద్ర నగర్ లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. సిటీలోని మిగతా ప్రాంతాల్లోనూ 18 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ చలికాలం అంతా రాత్రి ఉష్ణోగ్రతలు ఇదే రేంజ్ లో నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తక్కువకు పడిపోయే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిక అందిస్తారు. మౌనిక, చెప్పండి, మరి హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం చలి తీవ్రత ఎలా ఉంది? అయితే రానున్న రోజుల్లో ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందా మౌనిక? థ్యాంక్ యూ వందన. మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా చలి చాలా పెరిగిపోయింది. ప్రజలకు ఈ చలి వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వచ్చే 2-3 రోజుల్లో చలి తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రితో కంపేర్ చేస్తే రాత్రి మార్నింగ్ చలి ఉష్ణోగ్రత క్రమంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రజలను హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లోనే కాకుండా హైదరాబాద్ అవుట్స్కట్స్ లో చూసుకున్నట్టయితే రాజేంద్ర నగర్, పటాన్ చెరువు, హిమాయత్ నగర్ లో కూడా టెంపరేచర్ అనేది హైదరాబాద్ లోకల్ ఏరియాస్ తో కంపేర్ చేస్తే 1% తక్కువ ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రజలకు తెలుపుతుంది. సో ప్రజలు బయటికి వెళ్లకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, సేఫ్టీ మెజర్స్ తోటే బయటికి వెళ్లాలని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు. రైట్ మౌనిక, థ్యాంక్ యూ. ఏడాది వర్షపాతం అసాధారణంగా నమోదైనట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. ఓవరాల్ గా వర్షపాతం సాధారణం కన్నా కొంచెం ఎక్కువగానే నమోదైందని రిపోర్టులో పేర్కొన్న నెలల వారీగా చూస్తే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని వెల్లడించింది. ఏడాది సాధారణ వర్షపాతం 849.7 మిల్లీమీటర్లుగా అంచనా వేగా ఇప్పటి వరకు 913.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఇక జూన్లో 44%, ఆగస్టులో 63% లోటు వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఇక జులైలో 114%, సెప్టెంబర్లో 34% చొప్పున సాధారణం కన్నా ఎక్కువ వర్షం కురిసిందని తెలిపింది. ఈశాన్య రుతుపవనాలతో కురవాల్సిన వర్షాల కన్నా 53% తక్కువ వర్షపాతమే నమోదైందని వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలతో అక్టోబర్లో 89.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉన్న 93% లోటుతో కేవలం 6.5 మిల్లీమీటర్ల వర్షమే కురిసినట్లు చెప్పింది.